లోక్సభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ కూడా ఆ పార్టీకి అంతకు మించి నెంబర్స్ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి సర్వేలు చూస్తూ ఉంటే. 272 వస్తే చాలు వాళ్ళు అధికారం చేజిక్కించుకోగలుగుతారు. కానీ 2019లో వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మరిన్ని పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. రీసెంట్గా నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు, మాజీ మిత్రపక్ష పార్టీ. సో రేవంత్ రెడ్డి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, సార్ మీకు 400కు పైగా సీట్లు వస్తాయి అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు మీరు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతూ ఉన్నారు, పొత్తుల కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి. 80 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పాడు. మరి సిపిఐతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఒక సీటే కదా సార్, ఒక్క సీట్ అని ఎందుకు పెట్టుకున్నారు? ఆ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలవచ్చు కదా. 80 సీట్లు గ్యారంటీగా వస్తాయనుకున్నప్పుడు సిపిఐ అవసరం ఏమొచ్చింది? అందువల్ల రాజకీయాల్లో అలా ఉండదు. ఇప్పుడు మీరన్న దానికి వచ్చిన సవరణ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనరు, సొంతగా మెజారిటీ రానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆల్రెడీ బీజేపీకి 2014లో సొంతగా మెజారిటీ ఉంది, 2019లో కూడా సొంతగా మెజారిటీ. అందువల్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, మెజారిటీ సొంతగా ఉన్న పార్టీ. అయినా కూడా ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటే ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ వ్యూ. ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు 34 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 34 ఏళ్ళు సిపిఐకి సొంతగా మెజార్టీ ఉంది. అయినా సిపిఐ, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్ అన్నింటినీ కలుపుకొని 34 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయంగా పొత్తులు అనేది సొంతగా మెజారిటీ ఉండడము ఉండకపోవడంతోనే ఆధారపడి ఉండవు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పొలిటికల్ రిలేషన్షిప్ కూడా అంటే ఆ పార్టీలను ఎక్కువ పార్టీలు తమతో ఉండటానికి కూడా ఇంకా సంకీర్ణాల యుగం పోలేదు కనుక రేపు భవిష్యత్ రాజకీయ అవసరాలకు కూడా ఉండొచ్చు కదా. ఇవ్వాలంటే కంఫర్టబుల్గా వస్తుందని ఉండొచ్చు, రేపు మళ్ళీ అవసరం ఉండొచ్చు కదా. అందువల్ల పొత్తులకు ప్రాతిపదిక కేవలం ఇప్పుడున్న నెంబర్సే కాదు, ఓవరాల్ పొలిటికల్ కాంటెక్స్ట్, పొలిటికల్ సిచ్యువేషన్లో పొత్తు పెట్టుకుంటారు. తర్వాత బీజేపీకి వచ్చే సమస్య ఏంటంటే నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బలంగా ఉంది, ఈస్ట్ అండ్ సౌత్ ఇండియాలో బలంగా లేదు. దేశాన్ని పాలించే పార్టీకి దేశవ్యాపిత ఫుట్ ప్రింట్ కూడా ఉండాలి. అందువల్ల ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో సొంతగానే బీజేపీ పోటీ చేస్తుంది. ఆంధ్రలో కనీసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్డీఏ ఫుట్ ప్రింట్ అయినా సౌత్ ఇండియాలో విస్తరిస్తుంది. ఒరిస్సాలో బిజు జనతాదళ్ పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈస్టర్న్ ఇండియాలో కూడా ఎన్డీఏ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. అందువల్ల దేశాన్ని పాలించే పార్టీకి దేశవ్యాపిత పొలిటికల్ ఫుట్ ప్రింట్ ఉండడం ఒకటి. తర్వాత లోక్సభలో బీజేపీకి బలం ఉన్నా రాజ్యసభలో బలం లేదు. అందువల్ల రాజ్యసభలో మిత్రపక్షాల మద్దతు లేకుండా ఈవెన్ సమీప 2-3 ఏళ్లలో కూడా ఈ నెక్స్ట్ 2 years తర్వాత కూడా బహుశా రాదు. ఇప్పుడు ఎన్డీఏకు కూడా పూర్తి మెజార్టీ లేదు, 4 సభ్యులు తక్కువ ఉన్నారు రాజ్యసభలో. ఇక ఓన్లీ బీజేపీకి అయితే ఇంకా తక్కువ ఉన్నారు. బీజేపీకి సొంతగా రాజ్యసభలో మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల కూడా మిత్రపక్షాలు అవసరం ఉభయ సభలు ఆమోదం పొందడానికి. కొన్ని మార్పులు చేయాలన్నప్పుడు 2/3 మెజార్టీ కూడా కావాలి, రాజ్యాంగ సవరణలు కొన్నిటికి. సో ఆ రకంగా చూసినా ఎన్డీఏ బలం ఉండాలి. తర్వాత ప్రతిపక్షాన్ని బలహీనపరచాలన్నా కూడా సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలు తమ ఫోన్లో పెట్టుకుంటే ప్రతిపక్షాలని బలహీనపరచడం కూడా సులభమవుతుంది. అందువల్ల కేవలం సొంతగా మెజారిటీ వస్తుంది రాదు అనే అంశం ఆధారంగా మాత్రమే పొత్తులు పెట్టుకోరు. పొత్తులు రాజకీయపరమైన అంశంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తమకు బలమున్నా కూడా పొత్తు పెట్టుకోవచ్చు, బలమున్నా కూడా మిత్రపక్షాలు కలుపుకోవచ్చు కదా. రైట్ సార్, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి సార్. బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు ఆల్మోస్ట్ ఖరారైపోయింది. దీనికి సంబంధించి మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ కూడా చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన సిపిఐ కూడా ఈసారి బీఆర్ఎస్తో జట్టు కట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ప్రచారం సార్. దాంతోపాటుగా సిపిఎం కూడా, నాకున్న సమాచారం చెప్తూ ఉన్నాను సార్. ఎందుకంటే సమాచారం పూర్తిగా తప్పు, అది పత్రికలో వచ్చింది తప్ప నాకున్న సమాచారం ప్రకారం అలాంటి చర్చలు అయితే లేవు. అంటే 2 సీట్లు అడిగాము, అది 2 సీట్లు అడిగిన అంటే సిపిఐకి 1 సీటే ఇచ్చారు కదా సార్ మొన్న. కాంగ్రెస్ 1 సీట్లోనే గెలిచింది, కొన్ని సాంబశివరావు. ఇప్పుడు 2 సీట్లు అడుగుతూ ఉన్నారు సార్, సిపిఎంకి 1, సిపిఐకి 1. ఏది అడిగినా సిపిఐ సిపిఎం నాకున్న సమాచారం మేరకు సిపిఐ సిపిఎంలు ఇప్పటి వరకైతే బీఆర్ఎస్తో చర్చలు జరపడం లేదు. బీఆర్ఎస్కు రోజుకు ఓటింగ్ తగ్గుతోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని పార్లమెంట్ గెలిచే అవకాశం కూడా లేదు.
గెలిచే అవకాశాలు లేనప్పుడు ఆ పార్టీతో ఎందుకు పెట్టుకుంటారు? వామపక్షాలకు బలంగా ఉన్న ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఈ ప్రాంతంలో అసలు బీఆర్ఎస్కు ఇంకా వీక్ ఉన్నది. సో అందువల్ల బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అదనంగా లోక్సభకు పార్లమెంటు గెలిచే అవకాశం లేనప్పుడు వామపక్షాలు బీఆర్ఎస్తో ఎలా పొత్తు పెట్టుకుంటాయి? మొదటిది. రెండవది, బీఆర్ఎస్కు వామపక్షాలు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్తో ఉన్నాయి దేశమంతటా. ఒక్క తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్తో కలిసి ఏ రకంగా ఉంటాయి? జాతీయ రాజకీయ వ్యూహాలకు కూడా భిన్నంగా ఉంటాయి. రెండు. మూడవది, బీజేపీ బీఆర్ఎస్ రేపు కలిసే అవకాశం ఉన్న అనుమానం కూడా వామపక్షాలకు ఉన్నాయి. అలాంటి సమయంలో బీఆర్ఎస్తో ఎలా పొత్తు పెట్టుకుంటారు? వామపక్షాల రాజకీయ వైఖరి ఏంటి? భారతీయ జనతా పార్టీని ఓడించగలిగే పార్టీతో ఉంటాం. ఇప్పుడు మీకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినప్పుడు కూడా వామపక్షాలు చెప్పిన సిద్ధాంతం అదే. మాకేమీ బీఆర్ఎస్తో ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు, బీజేపీని ఓడించగలిగే సత్తా ఏ పార్టీకి ఉంటే మేము ఆ పార్టీకి ఓటు వేస్తాం. మునుగోడులో ఆ సత్తా బీఆర్ఎస్కు ఉంది కనుక బీఆర్ఎస్కు ఓటు వేస్తామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నిర్వహించే సత్తా బీఆర్ఎస్కు ఉందా? ఉన్న బీఆర్ఎస్లో ఉన్న నేతలే వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతోంది. మీరు ఈసారి ఎన్నికల్లో భారీగా షిఫ్ట్ అవుతుంది. అలాంటప్పుడు బీఆర్ఎస్ను కాపాడే పని కోసం పోవాల్సిందే తప్ప